ఏపీని డోలీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. అల్లూరు జిల్లా బల్లగురులో పలు అభివృద్ది పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. తాము ఓట్ల కోసం పనిచేయడం లేదని ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజల కష్ట సుఖాల్లో తాము భాగస్వాములవుతున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. డోలీ రహిత గ్రామాలుగా ఉండాలి మన రాష్ట్రంలో. మన ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామి అవడం అంటే ఇక్కడున్న ఒక సగటు గిరిజన యువకుడు గిరిజన యువతి భాగస్వామి అన్నట్టు. డోలీ పట్టుకొని ఒక నలుగురు డోలీ పట్టుకొని ఒక ఇబ్బందుల్లో ఉన్న ప్రాణాలను పట్టుకెళ్ళడం ఎంత కష్టమో తెలుసున్నా కదా. మాకు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ. మాకు 105 కోట్ల రూపాయల 33 లక్షల రూపాయల రోడ్లను ఈ రోజున మనకి శంకుస్థాపన చేశాం. ఇది చేయగలిగానంటే ఇక్కడున్న యువతీ యువకులు పెద్దలందరూ కూడా మమ్మల్ని మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. లేదు కదా, మీ కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో లేదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీ కింద లేదు అన్నప్పటికీ నేను ఒకటే చెప్పాను, ప్రజలు మాకు ఓట్లు వేసినా వేగిపోయినా మేము మీకోసం పనిచేస్తాము. ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గంలో పెట్టుకోవచ్చు, నేను కాకినాడలో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాంతాలకు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఓట్లు వేసినా వేగిపోయినా ఎందుకు వచ్చాము ఇక్కడికంటే మీ కష్టాల్లో మేము పాలు పంచుకుంటున్నాం, భాగస్వామ్యం తీసుకుంటున్నాం. మీ కష్టాల్లో మీ కన్నీళ్లలో మేము ఉన్నామని చెప్పడానికి. మార్పు వచ్చింది, మీకు రోడ్లు పడ్డాయి. 5 సంవత్సరాలు పనిచేస్తాం. పనిచేసిన తర్వాత మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు బాగా చేశారు, సంతోషం, మీకు అండగా ఉంటాం వచ్చే ఎన్నికలకి చెప్పండి. పవన్ కళ్యాణ్ 3 కిలోమీటర్ల మేర గిరిజనులతో కలిసి నడిచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అల్లూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాదయాత్రగా గిరిజన గ్రామాలకు వెళ్లి ఆయనతో పలకరించి మొత్తం వారి విషయాలు తెలుసుకున్నారు. మొత్తం 16.67 కోట్లతో నిధులతో ఈ రోడ్డుని మంజూరు చేయడం కాదు, దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. ఆయన కాలినడకన నడుచుకుంటూ సుమారు 2-3 కిలోమీటర్ల మేర పైన ఉన్న ఆ యొక్క గిరిజన ప్రాంతానికి వెళ్లి అక్కడ భూమి పూజ కార్యక్రమం చేసిన అనంతరం కూడా గిరిజనులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గిరిజనులు స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత వారి సమస్యల్ని పరిష్కరించేందుకు కూడా తదితర సిబ్బందితో మాట్లాడి వాటిని పూర్తిగా విశ్లేషించారు. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సదుపాయం, అదేవిధంగా ప్రధాన సమస్య గంజాయిగా ఉన్నట్లు, ఆ గంజాయిని కేవలం పోలీసులతోనే సాధ్యం కాదు, స్థానిక ఉండే నేతలతోనే ఇది సాధ్యమవుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుడిగా గంజాయిని నిర్మూలించేందుకు కూడా ప్రతి ఒక్కరూ కూడా నడుము కట్టాలంటూ కూడా సర్పంచ్కి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అదేవిధంగా కాలినడకను నడుచుకుంటూ వెళ్లడం కూడా గిరిజన గ్రామాల్లో ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా చూసాం ఈ డోలి మూతలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏ స్థానిక నాయకుడు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చే పరిస్థితి కానీ సాహసం కానీ చేయలేదు. ఒక విధంగా ఇది చెప్పాలి అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాహసోపేత్ర యాత్ర అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే కారు సదుపాయం ఉన్నప్పటికీ కూడా ఆయన కాలినాడకనే వెళ్లి ప్రజలతో మమైకమవుతూ కూడా వారిని అన్ని విషయాలను కూడా తెలుసుకొని వాటి సమస్యలను పరిష్కరించే దిశగా కూడా ఆయన మొత్తం వారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, కేవలం మాటలు చెప్పి వెళ్ళిపోయేది కాదు, చేతల్లో కూడా చేసి చూపిస్తామన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట చేసి చూపిస్తారు. గిరిజన నేతల్లో కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఇప్పటి వరకు నేతలు వచ్చారు, అధికారాలు చేపట్టారు, కానీ ఎక్కడా కూడా సమస్య పరిష్కారం కాలేదు. మీరు వచ్చారు, మా గిరిజన గ్రామాన్ని సందర్శించారు, మాకు నమ్మకం కలిగింది, భవిష్యత్ తరాలు గిరిజన గ్రామాలు కూడా బాగుపడతాయంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అల్లూరు జిల్లా నుంచి.